బన్నీ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణం రానే వస్తుంది. కాసేపట్లోనే పుష్ప 2 మూవీ ట్రైలర్ లాంచ్ కాబోతోంది. పాట్నా వేదికగా ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు మూవీ మేకర్స్. పుష్ప 2 ట్రైలర్ లాంచ్ కోసం వేలాది మంది పాట్నాకు చేరుకున్నారు. బన్నీ కోసం వెయిట్ చేస్తున్నారు. మెగా ఈవెంట్ కోసం ప్రత్యేక విమానంలో పాట్నా వెళ్లారు అల్లు అర్జున్. బన్నీ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణం రానే వస్తోంది. కాసేపట్లోనే పుష్ప 2 మూవీ ట్రైలర్ లాంచ్ కాబోతోంది. పాట్నా వేదికగా ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు మూవీ మేకర్స్. పుష్ప 2 ట్రైలర్ లాంచ్ కోసం వేలాది మంది పాట్నాకు చేరుకున్నారు. బన్నీ కోసం వెయిట్ చేస్తున్నారు. మెగా ఈవెంట్ కోసం ప్రత్యేక విమానంలో పాట్నా వెళ్లారు అల్లు అర్జున్. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. శివ, 1000 మంది, దాదాపు 1200 మంది పోలీసులు, 500-600 మంది ప్రైవేట్ సెక్యూరిటీ ఒక ట్రైలర్ లాంచ్ కి బీహార్ గవర్నమెంట్ కూడా ఇవ్వడం ఇదే మొదటిసారి. పుష్ప క్రేజ్ చూస్తుంటే అయితే మామూలుగా లేదు. బిగ్గెస్ట్ ఇండియన్ ఫిలిం మరియు బిగ్గెస్ట్ ఇండియాలోనే ది బిగ్గెస్ట్ ఈవెంట్ గా పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ భారీగా ఘనంగా జరగబోతుంది పాట్నాలో. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ సెన్సేషన్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప 2 విడుదల సమయం కొద్ది రోజులకే దగ్గరలో ఉంది. డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు అయితే పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైనటువంటి టీజర్ మరియు 2 పాటలు సినిమాపై మరింత అంచనాలు పెంచేశాయి. అయితే డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న పుష్ప 2 ప్రమోషన్స్ ని నేడు జరగబోయేటువంటి ట్రైలర్ లాంచ్ లో పాట్నాలో జరగబోతున్నటువంటి ఇవాళ సాయంత్రం 6 గంటలకు జరగబోతున్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మొదలు పెట్టనున్నారు మూవీ మేకర్స్. ఈ సినిమాకి సంబంధించిన మూవీ మేకర్స్ మైత్రి మూవీ మేకర్స్. పుష్ప 2 ది రూల్ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్, ఆడియన్స్ చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. పుష్ప ఫస్ట్ పార్ట్ తో బిగ్ హిట్ అవ్వడంతో సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి శివ. అయితే పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 5వ తారీఖున గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇవాళ సాయంత్రం ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. ట్రైలర్ ఎలా ఉండబోతుందంటూ కూడా దేశవ్యాప్తంగా ఒక అల్లు అర్జున్ అభిమానులే కాకుండా దేశవ్యాప్తంగా ఈ ట్రైలర్ కోసం వేచి చూస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ట్రైలర్ లో 2 నిమిషాల 45 సెకండ్లు నిడివి ఉన్నటువంటి ఈ ట్రైలర్ లో జాతరకి సంబంధించిన ఒక ఎపిసోడ్ సినిమాకే హైలైట్. దాదాపు ఇంతవరకు కనీపిని ఎరగని రీతిలో ఆ యాక్షన్ సీక్వెన్స్ డెఫినెట్ గా దాదాపు ఒక 20 సెకండ్ల పాటు ట్రైలర్ లో ఉంచబోతున్నట్టు అయితే కొంత లీకులు అయితే వస్తున్నాయి. మొత్తానికి కొద్దిసేపటి కిందటే పాట్నా ఎయిర్పోర్ట్ లో అల్లు అర్జున్ మరియు సుకుమార్ టీం అంతా కూడా దిగారు. పాట్నాలో జరగబోతున్నటువంటి గాంధీ మైదానంలో ఈ ఈవెంట్ జరగబోతుంది. దాదాపు 25,000కు పైగా అభిమానులు చేరుకుంటున్నారు. అభిమానులకు తగ్గట్టుగానే దాదాపు 25,000 మందికి సరిపడేటట్టుగా ఆ బహిరంగ ప్రదేశంలో కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఫుల్ సెక్యూరిటీతో ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. మొత్తానికి సాయంత్రం 6 గంటలకి ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. దాదాపు 25,000 మందికి పైగా వస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే 15,000 మందికి పైగా ఇక్కడికి రావడం జరిగింది. మొత్తానికి భద్రతా సిబ్బందితో కలిసి ఇటు పోలీసులు కూడా దాదాపు 1,200 మంది పోలీసు, అలాగే సెక్యూరిటీ, ప్రైవేట్ సెక్యూరిటీ కూడా 600 నుంచి 800 మంది బౌన్సర్స్
అలాగే ఫుల్ ఫ్లెడ్జ్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఈవెంట్ కు ఉంది. సో తెలుగు రాష్ట్రాల నుంచి కూడా బన్నీ ఫ్యాన్స్ ఇప్పటికే చాలా మంది బీహార్ లోని పాట్నా సిటీకి చేరుకున్నారు. దీంతో గాంధీ మైదానం దగ్గరలోని హోటల్స్, లాడ్జ్లు వంటివన్నీ ఫుల్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ విషయం పక్కన పెడితే మొత్తానికి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో భోజ్పూరి నటి అక్షర సింగ్ కూడా స్పెషల్ పర్ఫార్మెన్స్ కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక సినిమా ట్రైలర్ పై అందరిలోనూ ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది. శివ, ట్రిపుల్ ఆర్ సినిమా, రాజమౌళి డైరెక్షన్ లో చూడండి ట్రిపుల్ ఆర్ సినిమా, అలాగే కల్కి సినిమా అవ్వచ్చు, మొత్తానికి మహేష్ బాబుకి సంబంధించినటువంటి మిర్చి, గుంటూరు కారం సినిమా, వీటన్నింటిని కంపేర్ చేసుకుంటూ ఎన్ని వ్యూస్ వస్తాయి, గంటకి ఎన్ని వ్యూస్ వస్తాయి అంటూ కూడా అలాంటి కౌంటర్ కూడా ఇప్పుడే మొదలైంది. ఏది ఏమైనా వ్యూస్ పరంగా చూస్తే అల్లు అర్జున్ క్రేజ్ మామూలుగా లేదు. ట్రైలర్ రిలీజ్ అయిపోయినాక గంటకి ఎన్ని వ్యూస్ వస్తాయంటూ కూడా ఏ రికార్డ్స్ బద్దలు కొడతాయంటూ కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ట్రైలర్ ఈవెంట్ పాట్నాలో ఎందుకు జరుగుతుందంటూ కూడా కొంత ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది. అయితే ముఖ్యంగా తెలుగు సినిమా ఆడియన్స్ తో పాటు బన్నీ, అల్లు అర్జున్ నార్త్ ఇండియా ఫ్యాన్స్ ను కూడా అక్కడి నుంచి అంటే అక్కడ కూడా తన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా బీహార్ లో పుష్ప మూవీ కల్ట్ మూవీగా నిలిచింది. బన్నీ మేనరిజం అయితే ఈ క్రేజ్ చూస్తుంటే వినోద్, ఈ క్రేజ్ చూస్తుంటే ఖచ్చితంగా కూడా తెలుగులో కంటే కూడా హిందీలోనే ఎక్కువగా పుష్ప హిట్ అయ్యే అవకాశం లేదంటే ఈ ట్రైలర్ కి ఎక్కువ వ్యూస్ వచ్చేటటువంటి అవకాశం, కలెక్షన్ రాబట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నట్టుంది. అంటే ఒక తెలుగు సినిమా ఈ లెవెల్లో పాన్ ఇండియా లెవెల్లో విడుదలైనప్పటికీ కూడా తెలుగు కంటే ఇతర భాషల్లో ఎక్కువ వసూళ్లు రాబట్టడం ఇదే తొలిసారి అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ శివ, ఎందుకంటే పుష్ప పార్ట్ 1 కి వచ్చిన క్రేజ్ చూస్తే, దేశ వ్యాప్తంగా ఆ క్రేజ్ చూస్తే ప్రతి భాషలో కూడా అల్లు అర్జున్ కి ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇక పార్ట్ 2 రిలీజ్ కాబోతున్న నెల రోజుల ముందు నుంచే, గత నెల రోజుల నుంచి, అలాగే ఇప్పుడు రేపు డిసెంబర్ 5వ తారీఖు రిలీజ్ కాబోతుంది. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ప్రతి భాషలో కూడా అల్లు అర్జున్ కి సపరేట్ అభిమానులు ఉన్నారు. అభిమానులే కాకుండా ప్రతి ఒక్క సగటు సినిమా ప్రేక్షకుడు కూడా ఈ సినిమా కోసం భారీ అంచనాలు పెట్టుకొని అంటే వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా బీహార్ విషయానికి వస్తే, పాట్నా విషయానికి వస్తే అయితే ఇవాళ ఇక్కడ ఈవెంట్ జరగడానికి కూడా డెఫినెట్ గా మనం అదే రీజన్ అనుకోవచ్చు. 3 రోజులుగా బీహార్ లో ఉన్నటువంటి యూత్ అంతా కూడా మహాత్మా గాంధీ మైదానంలో జరుగుతున్నటువంటి ఏర్పాట్లు చూసేందుకు అయితే ప్రతిరోజు రావడం జరుగుతుంది. ఈవెంట్ ఆర్గనైజర్స్ మనకి ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే పాసుల కోసం క్యూ కడుతున్నారు. ఒక క్రేజ్ కూడా ఏర్పడింది. పుష్ప సినిమాని చూసినప్పటి నుంచి, అంటే పార్ట్ 1 సినిమాని చూసినప్పటి నుంచి తాము అల్లు అర్జున్ అభిమానులం అయిపోయామని, పుష్ప పార్ట్ 1 కంటే పుష్ప పార్ట్ 2 ని కూడా 100 రెట్లు హిట్ చేస్తామంటూ కూడా చెబుతున్నారు బీహార్ లో ఉన్నటువంటి ఫ్యాన్స్. అలాగే బీహార్ దశాబ్దాల తరబడి అరాచక పరిస్థితులు నెలకొని ఉండేవి. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా బలంగా ఉన్న వారి చేతుల్లో బడుగు బలహీన వర్గాలు, నిరుపేదలు పీడనకు గురయ్యేవారు. సో ఇదే కారణంగా బీహార్ లో నక్సల్ ఉద్యమం మొదలైంది. అలాగే దేశంలో పలు రాష్ట్రాలకు వ్యాప్తి కూడా చెందింది. బీహార్ లో తుపాకీ సంస్కృతి విచ్చలవిడిగా ఉండేది. నేటికి కొంతమంది సో ఆ కల్చర్ ఉంటుందంటూ కూడా మనకు వినిపిస్తున్నాయి. సో పుష్పలో ఇవన్నీ ప్రతిబింబించాయి కాబట్టే దానికి అక్కడ ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యారంటూ కూడా కొంత టాక్ ఉంది. ఒక సాధారణ కూలీ స్థాయి నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యాపారాన్ని రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగినటువంటి పుష్పలో తమని తాము చూసుకుంటున్నామంటూ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటున్నారు. అలాగే బీహార్ లో ఒక వీరాభిమానులే ముఖ్యంగా పుష్ప 2 ని కూడా సూపర్ డూపర్ హిట్ చేస్తామంటూ కూడా ముందే ప్రకటించారు. దక్షిణాది నుంచి చాలా మంది బాలీవుడ్ లోకి వెళ్లారు. కానీ ఒక అల్లు అర్జున్ ఒక్కడే పుష్ప సినిమాతో సంపాదించుకుంటున్నటువంటి ఇంత అభిమానులు మరే హీరో కూడా సంపాదించుకోలేకపోయారంటూ కూడా మనం చెప్పుకోవచ్చు శివ. ఇక బీహార్ యువత కూడా అంటే ఇప్పుడు బీహార్ లో యువత కూడా రాజకీయ ప్రక్షాళన మార్పు కోరుకుంటున్నారు. కాబట్టి అటువంటి కథతో రామ్ చరణ్ గేమ్ చేంజర్ గా వాళ్ళ ముందుకు రాబోతున్నాడు. మరోపక్క ఉత్తరాది రాష్ట్రాలకి కూడా ఇటు రామ్ చరణ్ గేమ్ చేంజర్, అల్లు అర్జున్ పుష్ప సినిమాలు 2 పోటీ రిలీజ్ అవుతున్నాయి. డెఫినెట్ గా 2 సినిమాల మధ్య కూడా పోటీ ఉండే అవకాశం ఉంది. ఇక స్పెషల్ ఐటెం సాంగ్ శ్రీలీల చేసుకున్నటువంటి ఐటెం సాంగ్ విషయానికి వస్తే కూడా ఈ నెల 23వ తారీఖున ఐటెం సాంగ్ కి సంబంధించిన లిరికల్ ప్రోమోను కూడా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఏది ఏమైనా పాట్నాలో అల్లు అర్జున్ హవా ఇప్పుడిప్పుడే మొదలైంది. దాదాపు 15,000 మందికి పైగా ఇక్కడ ఉన్నటువంటి ఆడిటోరియం కి చేరుకున్నారు. దద్దరిల్లిపోతున్న పాట్నా, నార్త్ ఇండియాలో పుష్ప హవా అంటూ కూడా హ్యాష్ ట్యాగ్స్ తో ఇప్పటికే అభిమానులంతా కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ముఖ్యంగా దాదాపు 1,200 మంది పోలీసులు, 800 మంది ప్రైవేట్ సెక్యూరిటీ శివ ఒక ట్రైలర్ లాంచ్ కి బీహార్ గవర్నమెంట్ కూడా అనుమతిస్తూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ ఈవెంట్ గా కూడా ఒక ట్రెండ్ అవుతుంది శివ.